అందరికీ నమస్కారం. నా పేరు నగేష్ మూర్తి, సోషల్ జర్నలిస్ట్. ఈ మధ్యకాలంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. సందట్లో సడిమి అన్నట్లుగా సోషల్ మీడియాలో మరొక వార్త హల్చల్ చేస్తుంది. అదేమిటంటే, కర్ణాటక ఎన్నికలకు ముందు హిజాబ్ ఇష్యూ కర్ణాటక రాష్ట్రాన్నే కాదు యావత్ దక్షిణ భారతదేశాన్ని కుదిపేసింది. హిజాబు అంటే ముస్లింలకు సంబంధించినటువంటి సంప్రదాయమైనటువంటి వస్త్రాలు వేసుకురాకూడదు కాలేజీలకంటూ పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. దాన్ని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అంటే బీజేపీలో ఉన్నటువంటి అప్పటి విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ ఈ వివాదానికి వేళ్ళు ఉన్నారు. ఆయనే మొత్తం ఈ వివాదాన్ని అందరి మధ్యకి తీసుకెళ్లి పెద్ద ఎత్తున రచ్చ చేశారనే ఒక వార్త అప్పట్లో పెద్ద ఎత్తున చెలరేగింది. అయితే అప్పుడు జరిగినటువంటి విద్యార్థుల మధ్య అంటే అటు హిందువులకు ఇటు ముస్లింల మధ్య జరిగినటువంటి ఉద్యమాల్లో ఒక విద్యార్థిని, అమ్మాయి పేరు షేక్ తబస్సం. ఆ అమ్మాయి ఎంతో ధైర్యంతో అంతమంది హిందూ, అదేవిధంగా బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ విద్యార్థులు పెద్ద ఎత్తున జెండాలు పట్టుకుని రావడం, చాలామంది కార్యకర్తలు ఉత్తరాది నుంచి వచ్చి ఈ కాలేజీని మొత్తం మూకుమ్మడిగా చుట్టుముట్టడం, వాళ్ళందరినీ తప్పించుకుని ఒక హిజాబ్ ధరించినటువంటి ఒక విద్యార్థిని పెద్ద ఎత్తున దూచుకుంటూ ముందుకు వచ్చి కాలేజీలోకి వెళ్ళింది. ఆ అమ్మాయి పేరే షేక్ తబస్సం. ఆ అమ్మాయి అప్పుడు వార్తల్లో పెద్ద ఎత్తున కనిపించింది. చాలా ధైర్యవంతురాలని, చాలా సాహసవంతురాలని హిందూ మతోన్మాద వ్యతిరేకులందరూ కూడా ఆ అమ్మాయిని పొగిడితే, కరుడుగట్టిన హిందూవాదులందరూ కూడా అమ్మాయిని తిట్టారు. అలాగా వార్తల్లోకి బీసీ నగేష్తో పాటు ఆ అమ్మాయి కూడా పెద్ద ఎత్తున వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. హిజాబ్ ఇష్యూని కర్ణాటక ఎన్నికల కోసమే భారతీయ జనతా పార్టీ చెలరెగ్గొట్టిందని చాలా పెద్ద ఎత్తున అప్పట్లో కూడా వార్తలు వచ్చాయి. కట్ చేస్తే రిజల్ట్స్ వచ్చాయి. ఈ రిజల్ట్స్లో ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేస్తుంది. అదేమిటంటే, ఈ వివాదాన్ని రేపినటువంటి విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ 20,000 ఓట్ల తేడాతో దారుణంగా ఓడిపోయారు. ఆ ఉద్యమంలో చాలా సాహసోపేతంగా అందరినీ దాటుకుని వచ్చినటువంటి వీరవనిత విద్యార్థిని అయినటువంటి షేక్ తబస్సం 593 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా నిలిచింది. సో ఇప్పుడు విద్యకు మతాన్ని రేపే వారికి ఉన్న తేడా ఈ ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు చూపించారని అందరూ అమ్మాయికి సలాం కొడుతున్నారు. మనం కూడా తనకి ఒక సలాం కొడతాం. Please subscribe our channel.